వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మన దేశం పాకిస్తాన్కు సింధు నదీ జలాల విడుదలను నిలిపివేయడం తెలిసిందే. ఇప్పుడు సింధూర్ ప్రావిన్స్ కూడా ఏనాటికైనా భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. సింధు నది, సింధు భాష, సింధు నాగరికతలతో భారత్కున్న సంబంధాలను గుర్తు చేశారు రాజ్నాథ్. రేపు సింధు మళ్ళీ భారత్లో చేరుతుందేమో ఎవరికి తెలుసు అని అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. రాజ్నాథ్ వ్యాఖ్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని, హిందుత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది పాకిస్తాన్. సింధ్ ఒకప్పుడు అఖండ భారతంలో భాగం. సింధు లోయలోనే మన మానవ నాగరికత వెలిసిందని చరిత్ర చెబుతోంది. అయితే ఈ సింధు ప్రాంతం స్వతంత్రం తర్వాత జరిగిన దేశ విభజనతో పాకిస్తాన్లోకి వెళ్లిపోయింది. 8 దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ సింధు ప్రాంతం త్వరలో భారత్లో కలవచ్చు అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ హోల్డ్లో ఉంది. ఢిల్లీ ఎర్రకోట పేలుడు తర్వాత ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభమవుతుందన్న టెన్షన్ నెలకొంది. ఈ తరుణంలో రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో సింధీ సమాజ్ నిర్వహించిన సభలో రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నాగరికత పరంగా సింధ్ ఎప్పటికీ భారతదేశానికి అనుబంధమైనదని అన్నారు. భారత ప్రభుత్వం తక్షణంగా సింధును స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలు లేవు. కానీ సాంస్కృతిక, చారిత్రక దృక్పథంలో ఆ ప్రాంత ప్రజల హక్కులపై భారత్ ప్రత్యేక పట్టును ఉంచుతోంది. విభజన కాలంలో అనేక మంది సింధీ హిందువులు భారత్కు వలస వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం, అక్కడి ప్రజా ఉద్యమాల సందర్భంలో భారత్ అంతర్జాతీయ మద్దతు ఇవ్వవచ్చు. సింధు ప్రావిన్సు ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉంది. కరాచీ రాజధానిగా, మెహంజోదారో, హరప్పా వంటి ప్రాచీన నాగరికతలకు కేంద్రంగా నిలిచింది. దేశ విభజన సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా పాక్లో భాగమై అక్కడిని సింధీ హిందువులు ఇండియాకు వచ్చారు. అయినప్పటికీ సింధు సంస్కృతి, సింధు నది పవిత్రత భారతీయ చరిత్రలో ప్రాధాన్యతను కలిగి ఉంది. భారత ప్రభుత్వం అంతర్గతంగా సింధు మీద మానసిక అనుబంధంతో పాటు సరిహద్దులు మారితే పార్లమెంటరీ, వ్యూహాత్మక పరంగా నూతన చర్యలకు సిద్ధంగా ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రజా ఉద్యమాల దిశ చూసుకుంటే సింధు మీద రాజకీయ మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ భౌగోళికంగా కష్టమే. భారత్ ప్రధానంగా ప్రాచీన నాగరికతల అంశాలను, సింధీ సాంస్కృతిక మూలాలను ప్రపంచం ముందు ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వచ్చు. 1947కు పూర్వం సింధు ప్రాంతం అఖండ భారతంలో ఉండేది. సింధు నది పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. చరిత్రలో సింధు లోయ నాగరికతకు కూడా ప్రాధాన్యత ఉండటం తెలిసిందే. సింధీ భాష, సంస్కృతులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మన జాతీయ గీతంలో కూడా సింధు ప్రాంత ప్రస్తావన గమనించవచ్చు. అయితే బ్రిటిష్ వారు భారత్కు స్వతంత్రం ఇవ్వడంతో పాటు దేశాన్ని విభజించి పాకిస్తాన్ను ఏర్పాటు చేశారు. అప్పుడు సింధు ప్రావిన్స్ పాకిస్తాన్లోకి వెళ్లిపోయింది. దేశ విభజన సింధీ ప్రజల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రాంతం మన భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. దేశ విభజన సమయంలో సింధీ సమాజానికి చెందిన ప్రజలు భారతదేశానికి వలస వచ్చారు. వీరిలో బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ కూడా ఉన్నారు. ఆ రోజుల్లో సింధ్ జనాభా 40 లక్షలు కాగా అందులో 13 లక్షల మంది హిందువులే ఉంటారు. వీరిలో దాదాపు 10 లక్షల మంది కట్టుబట్టలతో భారత్కు వలస వచ్చారు. ఈ విషయాన్ని అద్వానీ తన జీవిత చరిత్ర మై కంట్రీ మై లైఫ్లో ప్రస్తావించారు. ఈ పుస్తకం తెలుగులో నా దేశం నా జీవితం పేరుతో వచ్చింది. తన తరం సింధీ హిందువులు సింధు వేర్పడటాన్ని అంగీకరించలేకపోయారు. హిందువులు సింధు నదిని పవిత్రంగా భావిస్తారు అని అద్వానీ అన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అద్వానీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. భారత నాగరికతలో సింధు ప్రాంతానికి ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. సింధులోనే చాలామంది ముస్లింలు సింధు నది నీటిని పవిత్రంగా చూస్తారని అన్నారు. ముస్లింలు మక్కాలోని అబియా జంజం కంటే సింధు నది నీరు తక్కువ పవిత్రమైనదిగా భావించరని రాజ్నాథ్ అన్నారు.
సింధు నదిని పవిత్రంగా భావించే మన సింధు ప్రజలు ఎప్పుడూ మనవారే, వారు ఎక్కడ ఉన్నా వారు ఎప్పుడూ మనకు చెందిన వారే అని ఆయన ఉద్వేగంగా అన్నారు. ఇది అద్వానీ చెప్పిన మాట. ఈరోజు సింధు ప్రాంతం భారత్లో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత పరంగా చూస్తే సింధ్ ఎప్పుడు భారత్లోనే అంతర్భాగంగా ఉంటుంది. భూమి విషయానికి వస్తే సరిహద్దులు ఎప్పుడైనా మారొచ్చు. రేపు సింధు మళ్ళీ భారత్లో చేరుతుందేమో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు రాజ్నాథ్. కాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సింధ్ ప్రావిన్స్ గురించి చేసిన వ్యాఖ్యలతో పాక్ ఉలిక్కిపడింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ భవిష్యత్తులో సింధ్ భారతదేశానికి తిరిగి చెందవచ్చు అంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భ్రాంతితో కూడినవని, ఇది విస్తరణవాద అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపారు. రాజ్నాథ్ సింగ్ మాటలు హిందుత్వ విస్తరణవాద మతతత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యలు ప్రస్తావనలను సవాలు చేస్తున్నాయని, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బలూచిస్తాన్, పీఓకేలతో పాటు సింధ్ ప్రావిన్స్లోని ప్రజలు చాలా కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జియో సింధ్ పేరిట కొనసాగిస్తున్న ఉద్యమం ప్రత్యేక దేశాన్ని కోరుతోంది. అక్కడి ప్రజలు చాలా కాలంగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు మంటలు రేపాయి. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మనవాళ్లేనని తెలిపారు రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలు భారత్లో కలిసేందుకు ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. పాక్ మాదిరిగానే తాము వారిని విదేశీయుల్లా కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నామని తెలిపారు. పొరుగు దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న మైనారిటీల వర్గాలను రక్షించడానికి పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ఎంతో ఆవశ్యకమని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ వారి బాధను అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే సిఏఏను తీసుకొచ్చామని ఆయన వివరించారు. సిఐఏ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించడానికి వీలు కల్పిస్తుంది. ఈ చట్టం 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది. 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారు ఈ చట్టం కింద భారత పౌరసత్వం పొందటానికి అర్హులు.